టీజీ డీసెట్ ద్వారా ఎవరైతే టీటీసీ ఆర్ డిఎడ్ కోర్సెస్ ఎవరైతే చేద్దాం అనుకుంటున్నారో ఈ వీడియోలో కంప్లీట్ గా 3 ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పడం జరుగుతుందండి. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి కన్వర్జన్ బేస్డ్ సీట్ కి సంబంధించిన రిజల్ట్స్ కావచ్చు. సెకండ్ పాయింట్ వచ్చేసి ఈ కన్వర్జన్ తర్వాత స్పాట్ అడ్మిషన్స్ కావచ్చు, ఏమైనా స్పెషల్ ఫేజ్ ఉంటుందా అని చాలా మంది అడుగుతున్నారు. అండ్ లాస్ట్ పాయింట్ వచ్చేసి మనకు ఎవరైతే కొంతమంది ఫీ పేమెంట్ చేసుకున్నారు కానీ ఇంట్రెస్టెడ్ లేరు కాలేజ్కి వెళ్ళడానికి, సో అలాంటి స్టూడెంట్స్ రీఫండ్ ఏ విధంగా చేసుకోవాలో ఈ 3 ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే చెప్పడం జరుగుతుంది. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనకు కన్వర్జన్ సీట్స్. సో ఎవరైతే సీట్ వచ్చి కూడా వెళ్ళని వాళ్ళు ఉంటారో అవన్నీ వేకెన్సీ కింద ఉంటాయి కదా ఫేజ్ 2 తర్వాత, అవన్నీ మనకు 10th జూలై రోజు నెక్స్ట్ అదే కేటగిరీ స్టూడెంట్ కి నెక్స్ట్ క్యాండిడేట్ నియర్ బై ర్యాంక్ ఎవరికైతే ఉంటుందో అవి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. సో రేపు మనకు మళ్ళీ వెబ్సైట్ లోనే కన్వర్జన్ బేస్డ్ కి సంబంధించిన సీట్ అలాట్మెంట్ కావచ్చు అవన్నీ ఉంటాయి. సో జస్ట్ అది క్లిక్ చేసిన తర్వాత మీ హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేస్తే మీకు కన్వర్జన్ బేస్డ్ మీద సీట్ వచ్చిందా లేదా అని చూసుకోవచ్చు. సపోజ్ కన్వర్జన్ లో కూడా రాకపోతే మీకు సీట్ రానట్టు. సపోజ్ కన్వర్జన్ లో వస్తే మీరు అప్పుడు మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆ కాలేజీలో వెళ్ళాలనుకుంటే మీరు ఆన్లైన్ లో ట్యూషన్ ఫీ పేమెంట్ చేసి మీకు లాస్ట్ డేట్ వచ్చేసి 10th రోజు రేపు ఈవినింగ్ ఆర్ మధ్యాహ్నం వరకు మనకి రిజల్ట్స్ అనౌన్స్ చేస్తారు. మీరు సపోజ్ ఇంట్రెస్ట్ ఉంటే అమౌంట్ పే చేసి అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకొని 11th లాస్ట్ డేట్ 11th. సో మళ్ళీ 1 డేనే ఛాన్స్ ఇచ్చారు కాబట్టి 10th రోజు వెళ్ళకపోయినా 11th రోజు మార్నింగ్ 10 or 10:30 వరకు మీకు ఆ కాలేజ్కి వెళ్ళి సర్టిఫికేట్ సబ్మిట్ చేస్తే మీ అడ్మిషన్ ప్రాసెస్ అనేది అయిపోతుంది. సో ఇది మెయిన్ పాయింట్. సపోజ్ కన్వర్జన్ లో కూడా ఏదో ఒక సీట్ వచ్చింది కన్వర్జన్ లో, అప్పటికి కూడా నాకు ఇంట్రెస్ట్ లేదు, నాకు దూరం వచ్చింది, నాకు పాసిబుల్ లేకపోతే మీకు ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి, లేదంటే వదిలేసేయండి ఆ సీట్ ని. సో ఇప్పుడు ఏవైతే ఇప్పుడు ఫేజ్ 1 ఫేజ్ 2 కావచ్చు, ఫేజ్ 2 తర్వాత కన్వర్జన్ కావచ్చు, కన్వర్జన్ తర్వాత కూడా మిగిలితే సపోజ్ ఇక్కడ 2 క్రైటీరియాస్ ఉంటాయి. సో ఇక్కడ కొంతమంది డైట్ ప్రిన్సిపల్స్ తోని మాట్లాడడం జరిగిందండి. సో మెయిన్ గా ఈ ఇయర్ అనేది డైట్ కి ఎక్కువ డిమాండ్ ఉండడం వల్ల సీట్స్ మిగులుతున్నాయి, అయినప్పటికీ తక్కువ సీట్స్ ఉన్నాయి మిగులుతున్నాయి. ఎందుకంటే సో చాలా మంది ఇక్కడ లేడీస్ కావచ్చు, జెంట్స్ కావచ్చు, కొంతమంది సీట్ వచ్చి కూడా వాళ్ళు వేరియస్ రీజన్స్ వల్ల లైక్ అటెండెన్స్ ఉంది మ్యాండేటరీ అని, ఒకటి దూరం వచ్చిందండి, ఇంకొకటి వచ్చేసి మాకు రెగ్యులర్ గా వెళ్ళడానికి కుదరదు, అండ్ ఎక్కడనో వచ్చింది మేము అక్కడ ఉండలేము, ఈ రీజన్స్ వల్ల చాలా మంది సీట్స్ వచ్చినా కూడా వెళ్తలేరు. సో ఆ సీట్స్ ని కన్వర్జన్ లో కూడా వచ్చినా వెళ్ళరు. సో ఆ సీట్స్ ని మళ్ళీ ఫేజ్ 3 పెట్టాలా లేదంటే స్పాట్ అడ్మిషన్స్ కింద పెట్టాలని వాళ్ళు ఇంకా డిసిషన్ అయితే ప్రాపర్ గా తీసుకోలేరు. అంటే ఆ సీట్స్ ఎన్ని మిగులుతున్నాయి దాని బేస్ మీద ఫేజ్ 3 అన్న పెట్టొచ్చు, లేదంటే స్పాట్ అడ్మిషన్స్ కింద పెట్టొచ్చు. సపోజ్ ఎక్కువ సీట్స్ ఉంటే స్పెషల్ ఫేజ్ 3 పెట్టొచ్చు. సో ఫేజ్ 3 పెడితే అందరికి ఉపయోగం అవుతుంది. సో మీకు ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు అవన్నీ వస్తాయి. యాజ్ పర్ గవర్నమెంట్ ఏదైతే ఫిక్స్ చేసిన అమౌంట్ ఉంటుందో దాని పరంగానే మీకు అలాట్మెంట్ ఆర్డర్ కావచ్చు, ఫీ స్ట్రక్చర్ ఉంటుంది. సపోజ్ ఫేజ్ 3 ఉంటే ఇంకొక పాయింట్ ఏంటంటే తక్కువ సీట్స్ ఉన్నాయి అనుకోండి, స్పాట్ అడ్మిషన్స్ పెడతారు. సో ఈ స్పాట్ అడ్మిషన్ లో మెయిన్ పాయింట్ ఏంటంటే ఓన్లీ ప్రైవేట్ కాలేజ్ మాత్రమే ఉంటాయి, గవర్నమెంట్ కాలేజ్ లో మళ్ళీ మీరు అడ్మిషన్ తీసుకోవడానికి కుదరదు. సో స్పాట్ అడ్మిషన్ లో మీరు తెలుగు మీడియం అయితే తెలుగు మీడియం, ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్, ఉర్దూ అయితే ఉర్దూ, సో దానికి సంబంధించిన కాలేజెస్ లో మీరు డైరెక్ట్ వెళ్ళొచ్చు. సపోజ్ మీ దగ్గరలో ఒక కాలేజ్ ఉంది, ఆ కాలేజ్కి వెళ్ళి సో నేను స్పాట్ అడ్మిషన్ లో జాయిన్ అవుదాం అనుకుంటున్నాను, సో మీ కాలేజీలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, సో అందులో కూడా కేటగిరీ వైజ్ వేకెన్సీస్ ఉంటాయి. సపోజ్ కేటగిరీ స్టూడెంట్ రాకపోతే నెక్స్ట్ కేటగిరీ స్టూడెంట్స్ కి ఇవ్వడం జరుగుతుంది. సో ఆ డేటా అనేది ప్రైవేట్ కాలేజీలో ఉంటది. సో అది మనకు అప్కమింగ్ లో వెబ్సైట్ లో అప్డేట్ చేస్తా అన్నారు. సో ఈ స్పాట్ అడ్మిషన్స్ కావచ్చు అండ్ స్పెషల్ ఫేజ్ ఉంటుందా ఉండదా అని కొంచెం టైం పట్టొచ్చు, ఒక 1 week వరకు అయితే టైం పట్టొచ్చు. ఎందుకంటే ఈ ఏదైతే మన కన్వర్జన్ బేస్డ్ సీట్ ఉంటుందో దాని తర్వాత మనకి 11th రోజు లాస్ట్. సో 11th రోజు తర్వాత వాళ్ళకు డేటా పంపిస్తారు. సో ఇంతమంది జాయిన్ అయ్యారు, ఇన్ని ఖాళీలు ఉన్నాయి. సో ఎక్కువ ఖాళీలు ఉంటే ఫేజ్ 3 ఉంటది, ఎక్కువ ఖాళీ లేవు కొన్ని అక్కడక్కడ సీట్స్ ఉన్నాయంటే స్పాట్ అడ్మిషన్స్ కింద వెబ్సైట్ లో అప్డేట్ చేస్తారు. సో క్వాలిఫైడ్ స్టూడెంట్స్ ఎవరైతే డీసెట్ లో ఉన్నారో మీ రెస్పెక్టివ్ ప్రైవేట్ కాలేజ్కి వెళ్ళి మీరు అడ్మిషన్స్ తీసుకోవచ్చు అని మళ్ళీ వెబ్సైట్ లో అప్డేట్ చేస్తారు. సో అలా మీరు డైరెక్ట్ గా కాలేజెస్కి వెళ్ళి అడ్మిషన్ తీసుకోవచ్చు. లేదనుకుంటే ఇప్పటి నుంచే మీరు వెళ్ళొచ్చు, వెళ్ళి తెలుసుకోండి. సపోజ్ ఎప్పుడైతే ఈ 11th తర్వాత డైరెక్ట్ 12th 13th 14th మీరు వెళ్ళి సో మీ కాలేజీలో ఏమైనా వేకెన్సీస్ ఉన్నాయా, నేను జాయిన్ అవుదాం అనుకుంటున్నాను తెలుసుకుంటే వాళ్ళు ఎప్పుడైతే నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారో అప్పుడు మీరు ఆ కాలేజీలో అడ్మిషన్ అనేది తీసుకోవచ్చు. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. ఎందుకంటే ఇక్కడ మెయిన్ గా మనకు ర్యాంక్ కూడా ఇంపార్టెంటే. సో ర్యాంక్ ద్వారా కన్వీనర్ అంటే కౌన్సిలింగ్ ద్వారా సీట్ వస్తుంది. సో కౌన్సిలింగ్ ద్వారా చాలా మంది వెళ్తలేరు, ఎందుకంటే దూరం వచ్చిందని పర్సనల్ రీజన్స్ వల్ల. సపోజ్ ఎవరికైతే పెద్ద ర్యాంక్ వచ్చి నేను పక్కా చేద్దాం అనుకునే వాళ్ళు మీరు వెళ్తే స్పాట్ అడ్మిషన్స్ లో వెళ్ళొచ్చు. లేదు అనుకుంటే పేమెంట్ సీట్. సో ప్రతి ప్రైవేట్ కాలేజీలో పేమెంట్ సీట్స్ ఉంటాయి, ఆ పేమెంట్ సీట్ లో కూడా మీరు వెళ్ళొచ్చు. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్. సో మనకు ఫేజ్ 3 కావచ్చు, స్పాట్ అడ్మిషన్స్, అది క్లారిటీగా ఫేజ్ 3 అన్న స్పాట్ అడ్మిషన్స్ అనేది
మనకు ఒక 1 వీక్ లో చెప్తారు, వెబ్సైట్ లోనే అప్డేట్ చేస్తారు. సో దానికి కొంచెం టైం పట్టొచ్చు, ఎందుకంటే ఎన్ని సీట్స్ మిగిలితే మనం ఎగ్జాక్ట్లీ చెప్పలేము. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్. నెక్స్ట్ వచ్చేసి ట్యూషన్ ఫీజ్ రీఫండ్. సో మీరు ఫేజ్ 1 లో ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్ట్ చేసి డిఎడ్ కావచ్చు టీటీసీ చెయ్యని వాళ్ళు ఉంటారు కొంతమంది ఫేజ్ 2 లో సీట్ వచ్చి కూడా కొంతమంది ఫీ పేమెంట్ చేస్తారు. ఇప్పుడు నేను వెళ్ళొద్దు అనుకుంటున్నాను, ఇప్పుడు నా అమౌంట్ నాకు కావాలి అని కొంతమంది కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేస్తున్నారు. సో ఇక్కడ ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ వేరు, ట్యూషన్ ఫీ వేరు. సో ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేసిన అమౌంట్ రీఫండ్ చేయరు, అది జస్ట్ మీరు బుకింగ్ చేసుకోవడానికి. ట్యూషన్ ఫీ అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ గవర్నమెంట్ కాలేజ్లో 2300 ఆ అమౌంట్ కావచ్చు, అండ్ 12,500 ఏదైతే ప్రైవేట్ కాలేజ్ ఉందో ఆ అమౌంట్ రీఫండ్ చేస్తారు. సో ఆ రీఫండ్ ప్రాసెస్ ఇప్పుడు చెప్తాను. సో ఎవరైతే ప్రైవేట్ కాలేజ్ కావచ్చు గవర్నమెంట్ కాలేజ్లో మీరు ఏదైతే ట్యూషన్ ఫీ పేమెంట్ చేస్తారో ఆ అమౌంట్ మీకు మళ్ళీ రావాలంటే ఒక ప్రాసెస్ ఉంటుందండి. సో మీరు ఏదైతే అప్లికేషన్ లైక్ డీసెట్ అప్లికేషన్ కావచ్చు, అండ్ మీరు ర్యాంక్ కార్డు కావచ్చు, అండ్ మీ యొక్క సర్టిఫికేట్స్ కావచ్చు, ఏవైతే వెరిఫికేషన్కి వెళ్ళారో ఆ సర్టిఫికేట్స్ అన్ని ఒక సెట్ ఆఫ్ జిరాక్స్ తీసుకెళ్ళాలి. అండ్ పేమెంట్ ప్రూఫ్, సో మీరు దేని ద్వారా పేమెంట్ చేశారు, పేమెంట్ రిఫరెన్స్ ఐడి కావచ్చు, అవన్నీ అటాచ్ చేసి మనము డీసెట్ ఆఫీస్కి వెళ్ళాలి. సో ఆ ఆఫీస్కి సంబంధించిన అడ్రస్ చెప్తాను. సో అక్కడికి వెళ్తేనే వాళ్ళు వెరిఫై చేసి సో ఈ క్యాండిడేట్ ఫీ పేమెంట్ చేశాడు, జాయిన్ అవ్వలేడు కాబట్టి ఆ రీఫండ్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. సో అడ్రస్ వచ్చేసి డీసెట్ ఆఫీస్, డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్, మనకు బిసైడ్ టెలిఫోన్ భవన్, సైఫాబాద్, హైదరాబాద్. సో సైఫాబాద్ లో ఉన్న డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ బిసైడ్ టెలిఫోన్ భవన్ దగ్గర మనకు డీసెట్ ఆఫీస్ ఉంటుంది. సో ఆ డీసెట్ ఆఫీస్ కి వెళ్లే ముందు హెల్ప్ డెస్క్ నంబర్ ఉంటుంది. సో మేము ఇట్లా రావాలనుకుంటున్నాము, మేము వెళ్ళొచ్చా అంటే వెళ్ళండి. మోస్ట్లీ ఇప్పటి నుంచి వెళ్ళొచ్చు. మీకు సపోజ్ ఎవరైతే ఫీ పేమెంట్ చేసిన వాళ్ళు ఉన్నారో ఆ 2-3,000 గవర్నమెంట్ కాలేజీలో వచ్చిన వాళ్ళు, ప్రైవేట్ కాలేజీలో 12,000 వాళ్ళు, మీరు ఆ డీసెట్ ఆఫీస్కి వెళ్ళి ఆ సర్టిఫికేట్ జిరాక్స్ ఇచ్చేసి మీ అకౌంట్ నంబర్ కావచ్చు, ఆ పాస్బుక్ జిరాక్స్ ఒకటి తీసుకుని వెళ్ళండి. అవన్నీ సబ్మిట్ చేస్తే వాళ్ళు ఒక 1 వీక్ కావచ్చు, 10 days 15 days లో వాళ్ళు మీ అకౌంట్ కి ఆ అమౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు చెప్తారు ఇన్ని డేస్ లో మీకు వస్తుంది రీఫండ్, లేదంటే రీఫండ్ ప్రాసెస్ కావచ్చు, అవన్నీ చెప్తారు. సో ఈ ప్రాసెస్ సేమ్ ఉంటుంది. సో లాస్ట్ ఇయర్ కూడా ఇట్లానే ఉండే, ఈ ఇయర్ కూడా అంతే ఉంటుంది. సో వెళ్ళే వాళ్ళు మీరు సైఫాబాద్ లో డీసెట్ ఆఫీస్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి మీరు రీఫండ్ ప్రాసెస్ అనేది చేసుకోవచ్చు. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సో మోస్ట్లీ ఇక్కడ ఫేజ్ 3 ఆర్ స్పాట్ అడ్మిషన్స్ అయితే ఉండొచ్చు, 99% అయితే ఉంటాయి. సో సార్ వాళ్ళు చెప్పారు కాబట్టి, అండ్ హెవీ డిమాండ్ ఉంది కాబట్టి సీట్స్ ని వేస్ట్ చేయకుండా చేస్తారు వాళ్ళు. సో అందుకే ఎవరికో ఒకళ్ళకు చేయాలనుకున్న వాళ్ళు ఉంటారు, పెద్ద ర్యాంక్ వచ్చి వాళ్ళు ఇప్పుడు డిఎడ్ చేద్దాం అనుకుంటారు. సో వాళ్ళ కోసమైనా వాళ్ళు పెడతారు పక్కా. సో స్పాట్ అడ్మిషన్స్ కావచ్చు, స్పెషల్ ఫేజ్ అయితే ఉంటుంది. సో మీరు వెళ్ళే వాళ్ళు ప్రైవేట్ కాలేజ్కి వెళ్ళి ఏమైనా డీటెయిల్స్ ఉంటే తెలుసుకోండి, లేదంటే పేమెంట్ షీట్కి వెళ్ళే వాళ్ళు ఆల్రెడీ అడ్మిషన్స్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి చాలా కాలేజ్లో వెళ్ళి ఆ కాలేజ్లో ఫీ స్ట్రక్చర్ కావచ్చు, ఎన్ని సీట్స్ ఉన్నాయో తెలుసుకోండి. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సో మీకు మన డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.